తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు. గత 20 రోజుల నుంచి కూడా విపరీతమైన భక్తుల రద్దీ వస్తున్న కారణంగా ఇప్పటికే టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకవైపు ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్నారు. మరోవైపు గత 2, 3 రోజుల నుంచి కూడా చెదురుమదురుగా కురుస్తున్న వర్షం కారణంగా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా విపరీతంగా వస్తున్నటువంటి భక్తుల రద్దీకి టీటీడీకి సంబంధించి అధికారులు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుపతిలో శ్రీనివాసంతో పాటు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ ఇట్లా విష్ణునివాసం ప్రాంతాల్లో రాత్రి అయితే చాలు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ దర్శన టికెట్ల కోసం వేచి ఉంటున్నారు. సో భక్తుల రద్దీ విపరీతంగా వస్తున్న కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతుందని చెప్పి కూడా టీటీడీ ఇప్పటికే కూడా అంచనా వేయడం జరిగింది. భక్తులు విపరీతంగా వస్తున్న కారణంగా కాలిబాట మార్గాలు అలిపిరి కావచ్చు, శ్రీవారిమెట్టు కాలిబాట మార్గాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మజ్జిగ ఇట్లా అన్నప్రసాదాలు నిరంతరం భక్తులకు సంబంధించి కొనసాగిస్తున్నారు. తోపులాట్లకి తొక్సులాట్లకి ఆస్కారం లేకుండా టీటీడీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చకచకా చేస్తూ కూడా క్యూలైన్ల మేనేజ్మెంట్ నిర్వహణ జరుగుతుంది. అయితే ఇంత పెద్ద ఎత్తున భక్తుల రద్దీ వస్తున్నారు కాబట్టి టీటీడీ ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. భవిష్యత్తులో అంటే ఇప్పటికే ఆలయం వెనుక ఉన్నటువంటి 31 కంపార్ట్మెంట్లు నిలిపోయి దాదాపుగా 3-4 కిలోమీటర్ల వరకు కూడా భక్తులు క్యూలైన్లో వేచి ఉంటున్నారు కాబట్టి భవిష్యత్తులో మరింత భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో 3వ వైకుంఠం కాంప్లెక్స్ నిర్మించాలంటూ కూడా ఒక ప్రతిపాదన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గంటల సమయం, రోజుల సమయం ఈ క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా కంపార్ట్మెంట్లుగానే నిర్మిస్తే అందులో నేరుగా వెళ్ళి కూర్చొని నిరీక్షణ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ రకంగా క్యూ లైన్లో ఉండి టీటీడీకి సంబంధించి ఇబ్బందులు కొనసాగించడం, మరొక భక్తులు ఇబ్బందులు పడకుండా ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. 3వ వైకుంఠం కాంప్లెక్స్ ఏ విధంగా నిర్మించాలి, ఎంతమంది భక్తులకు సరిపోయే విధంగా నిర్మించాలి, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మరో 50 సంవత్సరాలకు అనుగుణంగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే సాధారణ రోజుల్లోనే తిరుమలకి 1,00,000 మంది భక్తులు వస్తున్నారు. అలాంటిది రాబోయే రోజుల్లో మరింత మంది భక్తులు వస్తారు. వాళ్ళందరినీ కూడా ఇలా క్యూ లైన్లో వేచి ఉండి ఇబ్బందులు గురి చేయడం కంటే వైకుంఠం 3వ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టింది. ఎందుకంటే ఇప్పటికే వైకుంఠం 1 ఉంది, వైకుంఠం 2 ఉంది. సో వైకుంఠం 1 ద్వారా నిరంతరం అంటే భద్రత పరంగా కావచ్చు, విఐపీలకు ఇట్లా సిఫారసు లేఖలు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా పంపుతూ ఉంటారు. వైకుంఠం 2 ద్వారా భక్తులకు సంబంధించి సామాన్య భక్తులకు అవకాశం కల్పిస్తూ ఉంటారు. కంపార్ట్మెంట్లు అన్నీ కూడా అందులో ఉంటాయి, 31 కంపార్ట్మెంట్లు కూడా. సో వైకుంఠం 3 కానీ నిర్మాణం కానీ చేపడితే కనుక ఉన్నటువంటి అంటే క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకి అందరికీ కూడా ఇబ్బందులు లేకుండా కంపార్ట్మెంట్ లోపలికి అందరికీ కూడా పంపించిన ఆలోచనతోనే టీటీడీ నిర్ణయం తీసుకుంటుంది. సో ఏదైనప్పటికీ కూడా ఎన్ని చర్యలు తీసుకున్నా భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సో చూద్దాం మరి భక్తుల రద్దీ అనేది ఇంకా కూడా 10-15 రోజుల పాటు కూడా తగ్గే అవకాశం అయితే లేదు. సో దాని తర్వాత మాత్రం స్కూల్స్ అన్ని ఓపెన్ అయిన తర్వాత మాత్రం భక్తుల రద్దీ తగ్గే అవకాశం అయితే ఉంది.